మనకి కరెంటు ట్రాన్స్ఫర్ లైన్ మీద నుంచి వచ్చిన కరెంట్ ఇది. ఏం పిక్కర్లేదు, కరెంటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్ బంద్ చేసినాం కాబట్టి కరెంట్ ఇది మెయిన్ కరెంట్, ఇది పెద్ద కరెంట్ కదా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. కరెంట్ షార్ట్ కొట్టిందంటే అయిపోయినట్టే మన పని. ఎలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మా తోటలో మేము చేసే పని ఇక నాకు చేతనైన కాడికి నేనే చేసుకుంటా ఈ పని. మనకి ఎందుకంటే గప్పుని కరెంటు ఎలక్ట్రీషియన్ వాళ్ళు కావాలన్నా ఇక్కడికి జల్దీ రారు. మనకి ఆల్రెడీ 3 days నుంచి ఈ మోటార్ నడుస్తలేదు. మనకి వాటర్ కూడా రూమ్ దగ్గర వాటర్ అయిపోయినాయి, ఇబ్బంది అవుతుంది మనకి ఆవులకి నీళ్ళు పెట్టడానికి. ఇవి అయితే కట్ చేస్తున్నా, ఇవి కట్ చేసి ఫీజులలో పెట్టి టైట్ చేసి మన స్క్రూలకి ఈ కింద వాటిలో పెట్టాలి. మళ్ళీ మనం ఏ ఫీజు వైర్ తీసినామో ఆ ఫీజుకి టైట్ చేయాలి. మళ్ళీ ఎందుకంటే ఉల్టా పడిందంటే మోటార్ 3 phase రాదనమాట. 3 phase రాదు. 3 phase రావాలంటే ఉల్టా పడితే ఇక్కడ 3 phase రెడ్ గ్రీన్ వెలుగుతుంది. ఆ రెడ్ గ్రీన్ వెలిగితేనే మనకు 3 phase వచ్చినట్టు లెక్క. లేదంటే ఉల్టా పడిందంటే ప్రాబ్లం అవుతుంది. ఉల్టా పడుకోకుండా చూసుకుని ఇప్పుడు మనం ఫీడ్ చేసేటప్పుడు ఉల్టా పడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ కొత్త వైర్లు ఏం పెట్టలేదు కదా, ఈ వైర్లు పాత వైర్లే కాబట్టి వైర్లు ఇట్లా టైట్ చేసి చూసారా థ్రెడ్స్. మన ఇప్పుడు ఇందాక తీసేసిన వాటికి ఈ బోల్ట్ థ్రెడ్స్ అనేవి లేవు. థ్రెడ్స్ లేకనే టైట్ కాక వైరు లూజ్ కలెక్షన్ వచ్చి కరెంటు ఫీజు మళ్ళా కరెంట్ వైర్ పోవడం, వైర్ జంగు పెట్టి ఇది అవుతుంది. ఇది ఇట్లా దేని వైరు దానికే ఫీడ్ చేస్తున్నా. ఇట్లా పెట్టి చక్కగా కూర్చోబెట్టి ఇట్లా టైట్ చేయటమే. ముందు కింద బోల్ట్ టైట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం పైది టైట్ చేసినామంటే అది కిందకి థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, కిందకి జరుగుతుంది వైరు. నేను దేని వైరు దానికే ఫీడ్ చేస్తున్నాను అనమాట. స్క్రూలు చక్కగా మంచి థ్రెడ్డింగ్ బాగున్నాయి అన్నమాట. ఈ బోల్ట్ థ్రెడ్డింగ్ బాగున్నాయి, దానివల్లనే మంచి చక్కగా ఫ్రీగా నడుస్తున్నాయి బోల్ట్. మనం తీసేసిన దానికైతే అసలు థ్రెడ్డింగ్ లేదు ఒక్కదానికి. దీనికి ఉంది కానీ రెండో దానికి ఉంది కానీ అంత లేదు. ఫీజులు మళ్ళీ పోతున్నాయి. ఇవైతే లూజ్ కలెక్షన్ లేకుండా మంచి టైట్గా బిగించుకోవాలి. కొన్ని రోజులు నడిచిన తర్వాత కూడా కొన్ని ఏం చేస్తాయంటే ఒకసారి గరం అయ్యి వైర్లు గరం అయ్యి థ్రెడ్డింగ్లు అనేది కొంచెం లూజ్ అవుతాయి. మనం చూసుకుని టైట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడే వైర్లు.